ఎక్సోడస్ 1:15. మరియు ఐగుప్తు రాజు షిఫ్రపూయ అను హెబ్రీయుల మంత్రసానులతో మాటలాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాని చంపుడి, ఆడుదైన ఎడల దాని బ్రతుకనీయుడని వారితో చెప్పారు. మంత్రసానులు అంటే ఈ టైంలో నర్సెస్, హాస్పిటల్లో నర్సులు ఉంటారు కదా, ఉమెన్స్ వార్డ్లో పిల్లలు, చిన్న పిల్లలు పుట్టే వార్డ్స్ ఉంటారు కదా, అక్కడ నర్సెస్ ఉంటారు కదా, వారిని మంత్రసానులు అని అక్కడ అనడం జరిగింది. ఐగుప్తు దేశంలో ఇక్కడ యోసేపు మనం చూసుకున్నాం, వాళ్ళందరూ చచ్చిపోయినారు. ఆ ఫెరో ఉన్నన్ని రోజులు వాళ్ళు మంచిగా ఉన్నారు. ఫెరో చచ్చిపోయిండు, 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోయినాయి. అరే వీళ్ళు ఇజ్రాయేలీలు చాలా పవర్ఫుల్ అయిపోతూ ఉన్నారు, వీళ్ళని ఇబ్బంది చేయాలా, వీళ్ళు మన దేశం కాదు వేరే దేశంలోకి వెళ్ళి వచ్చి వీళ్ళకు మొత్తం ఒక ప్లేస్ స్థలమంతా వాళ్ళకి ఇచ్చేసిర్రు. ఇప్పుడు వాళ్ళు మన దేశంలో ఉన్న వారి కంటే చాలా పవర్ఫుల్ అయిపోయినరు, ధనవంతులు అయిపోయినరు, ఆస్తి గల వాళ్ళు అయిపోయినరు. వాళ్ళ పాపులేషన్ మన పాపులేషను చాలా పెరిగిపోతూ ఉంది, ఏం చేయాలా వీళ్ళను అని అర్థం కాకుండా కొత్త ఫరో, దేవుణ్ణి నమ్మని వాడు, వీళ్ళని టార్చర్ చేయాలని చెప్పేసి ప్లాన్ వేసిండు. వీళ్ళని ఎట్లా మనం కట్టడి చేయాలా అని అంటే, వీళ్ళ పాపులేషన్ని నాశనం చేసేయాలంటే మగపిల్లలను పుడితే చంపేయాలని ప్లాన్ చేసింది కదా. మన బైబిల్లో 2 చోట్లల్లా రాసి ఉంది ఏమని, మగపిల్లలను చంపేయాలని. ఒకటి మోషే కాలంలో, ఇంకోటి యేసుప్రభు కాలంలో. తర్వాత దేవతలకు బలిలిచ్చే టైంలో కూడా అది ఉంది, కానీ అక్కడ శాసనం ఏం చేయలే. దేవతలకు ఇట్లా చేతులు ఉంటుండే, ఆ చేతులు ఐరన్ చేతులు ఉంటుండే, ఆ ఐరన్ చేతుల కింద మంట పెట్టి చిన్న పిల్లలను తీసుకొచ్చి దేవునికి అర్పియాలా అని చెప్పి అర్పణగా ఆ బొమ్మలకు బతికున్న పిల్లలను తెచ్చి ఆ వేడివేడి చేతుల మీద పెట్టేస్తుండే, చచ్చిపోతుండే పిల్లలు. కానీ 2 విషయాలు, 2 స్థలాలలో ఆజ్ఞ ఇచ్చింది మగపిల్లలను చంపడము, మోషే, యేసుప్రభు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలా, మిమ్మల్ని అటాక్ చేయాలా, మీ ఫ్యూచర్ని అటాక్ చేయాలా, మీ మమ్మీని చంపేయాలా, మీ డాడీని చంపేయాలా, మిమ్మల్ని చంపేయాలా, మీరు బతకొద్దు అని ప్లాన్ ఎందుకు చేస్తాడనంటే, మీ మీద ఫ్యూచర్లో సాతానికి తెలుసు నీ మీద అభిషేకం ఉంది, నువ్వు చాలా గొప్పగా వాడబడతావు, ఇప్పటి నుంచే నీకు దేవదూతలు నీ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి, రాత్రిలో నిన్ను కాపలు పెడుతున్నాయని సాతాను శక్తులు చూస్తూ ఉంటాయి. దేవదూతలు ఎక్కడ పోతున్నాయి, ఎందుకంటే అవి కూడా దుష్ట దూతలు, అవి ఒకనప్పుడు దేవదూతలే ఉండే అవి. సో ఆ ఆత్మలకు, ఏంజిల్స్కి ఇవి కనిపిస్తూ ఉంటాయి, దయ్యాలు కనిపిస్తూ ఉంటాయి. అవి చూస్తూ ఉంటాయి, ఎవరి మీద దేవుడు అభిషేకం పెట్టిండు, ఎవరి మీద ఆయిల్ అనాయింటింగ్ పడ్డది, ఎవరి మీద బిషప్ గారు చేయి పెట్టిండ్రు, రిలీజ్ చేసిండు ఫైరు, వాళ్ళ మీద టార్గెట్ పెట్టాలా అని తిరుగుతూ ఉంటాయి అవి. అట్లా మోసే మీద అభిషేకము దేవుడు పుట్టినప్పటి నుంచి, మోసే పుడుతున్నాడు, ఒక రక్షకుడు, ఐగుప్తు దేశాన్ని రక్షించేవాడు పుడుతున్నాడు అని సాతానుకు తెలిసి, సాతాను ఎవరిని వాడుకుంటాడు, మనిషిని. ఫరో రాజులో జొర్రి వాడు ఏం చేసిండు, అరే ఏదో మొత్తం స్పిరిచువల్గా ఇన్ని ఏంజిల్స్ వచ్చేస్తూ ఉన్నాయి, ఇన్ని ఏంజిల్స్ వస్తున్నాయి, ఏంటి సంగతి అంటే, ఆ ఏంజిల్స్ అన్ని పిల్లల కాడనే వస్తున్నాయి ఏంటి అని సాతానుడు ఏం చేసిండు, అరే పిల్లలను
ఏదో జరుగుతుంది అని ఊహించి వాడు కూసేసిండు మైండ్లో, ఫరో మైండ్లో. మన మైండ్లో కూడా అప్పుడప్పుడు చచ్చిపోవాలని థాట్ వస్తుంది. సడన్గా మంచిగా ఉంటాము, చచ్చిపోతే బాగుంటుందిరా అని ఉంటాం. ఎప్పుడన్నా ఎవరన్నా బిల్డింగ్ మీద అట్లా పోయారు అనుకో, ఇట్లా కింద చూస్తే థాట్ వస్తుంది, ఇట్లా దుంకేసే అని. ఆ సాతానుడు వేస్తాడు అది థాటు. ఎవరికన్నా వచ్చిందా అట్లా? ఎప్పుడు రాదు, నువ్వు కింద ఉన్నప్పుడు రాదు. నువ్వు బిల్డింగ్ మీదకి పోతేనే ఆ థాట్ వస్తుంది. ఎందుకు వస్తుంది? సాతానుడు నువ్వంటే ఇష్టం లేదానికి. కాబట్టి ఈ యొక్క సాతానుడు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు అనమాట. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? ఫరో ఒక నియమం, చట్టం చేసిండు. ఏం చట్టం చేసిండంటే, ఓకే మగపిల్లలందరినీ చంపేయాల. పాపులేషన్ ఎక్కువ అవుతుందని కాదు, అట్లా ఒక కథ సృష్టించి వాడు చేస్తాడు ఎప్పుడన్నా కానీ. తర్వాత చదువు. ఈ మంత్రస్థానులకు ఫెరో చెప్తున్నాడు, అమ్మ మీరు పోతారు కదా డెలివరీకి, పిల్లలు పుట్టేటప్పుడు మీరే కదా నర్సులు, దగ్గర మీరే ఉంటారు కదా, వాళ్ళు పుట్టేటప్పుడే అప్పుడే చంపేసేయండి. ఎంత కసాయి కదా, కసాయి కూడా చేయడు కదా. అసలు చిన్న మేకపిల్ల పుట్టిందంటే ఎంత ముద్దుగుందని మేకపిల్లనే చంపారు. చిన్న చిన్న కుక్క పిల్లలు ఎంత ముద్దుగున్నాయిరా అని పెట్టుకుంటారు. చిన్న పిల్లలు పుట్టగానే ఎంత మంచిగా ఉంటారు. ఎవరికైనా అసలు ఇట్లా ఇట్లా పట్టుకోవాలంటేనే అబ్బా అనిపిస్తుంది కదా. అంత ముద్దుగా పుట్టగానే చిన్న పిల్లలు తెల్లగా ఎర్రగా మంచిగా ఉంటారు. అట్లాంటి మంచి పిల్లలు పుట్టితే వెంబడే చంపేయండి అని అంటున్నాడు. అసలు థాట్ ఎట్లా వస్తుంది అట్లా? ఎవరికైనా అట్లా థాట్ వచ్చిందా? మీరు చిన్న పిల్లలను పట్టుకున్నప్పుడు ఇప్పుడు వచ్చిందా? చంపేయాలని థాట్ వస్తుందా? ఏం థాట్ వస్తుంది? బా ఎంత బ్యూటిఫుల్ ఉన్నాడు కదా, ఎంత ముద్దుగా ఉన్నాడు కదా అని కిస్ పెడతారు, హగ్ చేస్తారు. అబ్బా ఎంత సాఫ్ట్గా ఉందిరా, ఎక్కడ పట్టుకుంటే కూడా సాఫ్ట్గా ఉంటుంది. కాళ్ళు కింద ఇట్లా పెడితే అబ్బా ఎంత మంచిగా ఉందిరా కాళ్ళు, చేతులు బా గోర్లు ఎంత బాగున్నాయి కదా, పెదవులు బా పింక్గా ఉన్నాయి, చిన్న పెదవులు కదా, ఎంత మంచి ఫీలింగ్ ఉంటుంది మనకు. కానీ వాడు దుష్టుడు చూస్తున్నావా, చంపే అంటున్నాడు. మీరు తొందరగా పోగానే చంపేసేయండి. నెక్స్ట్. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా ఐగుప్తు రాజు ఏమైంది ఇక్కడ? మంత్రసానులు యేసుప్రభు నమ్ముకున్నోళ్ళు కాదు వాళ్ళు. ఎప్పుడైతే ఈ యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు డెలివరీకి వచ్చిండ్రో వాళ్ళు చూసి వాళ్ళు అమ్మా వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు రా అని వాళ్ళకు కూడా భయం కలిగింది. దేవుడు భయం ఏమంటుంది అక్కడ? దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయలే. దేవునికి మీరు భయపడితే ఏం చేస్తారు తెలుసా? దేవుడు చెప్పింది చేస్తారు, దయ్యం చెప్పింది, సాతాను చెప్పింది, మీ నాయకులు దేవునికి అగేన్స్ట్గా చెప్తే మీరు చెయ్యరు. ఇక్కడ వాళ్ళు దేవుని నమ్ముకోలే. వాళ్ళు ఫరో రాజు వాళ్ళ దేవుడు, పోయి ఫరోని పూజిస్తూ ఉండే. పొద్దుగాలు పోగానే ఫరోని నిలబడి ఫరోని పూజ చేయాలి. ఆ 10 దేవుళ్ళు అంటే 10 తెగుళ్ళు ఉన్నాయి కదా. ఆ మంత్రసానులు పొద్దుగా లేవగానే వాళ్ళ దేవుళ్ళ పూజ చేస్తారు. ఇక్కడికి రాగానే దేవుని పిల్లల కాడికి రాగానే దేవునికి చూస్తున్నారు కొంతమంది సీక్రెట్ బిలీవర్స్, అప్పటి నుంచే ఉన్నారు సీక్రెట్ బిలీవర్స్. దేవునికి భయపడుతూ వాళ్ళు ఏం చేయలేదంట, దేవుడు చెప్పింది సైలెంట్గా. నెక్స్ట్. మగపిల్లలను బ్రతకనీయగా ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి, ఈ పని ఎలా చేసితిరి అని అడిగాను. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు. రాజా వాళ్ళు మనలాంటి ఆడోళ్ళు కాదు రాజా, మన ఐగుప్తు లాంటి ఆడపిల్లలు కాదు వీళ్ళు వేరే మాదిరి బ్రో రాజా అంటున్నారు. నెక్స్ట్. వారు చురుకైన వారు, మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి యుందురని ఫరోతో
చెప్పిరి. దేవుడు మంత్రసానులకు మేలు చేసెను. ఎప్పుడైతే నువ్వు దేవుని మాట విని దుష్టుని మాట వినవో, దేవుడు ఏం చేసిండు అక్కడ? మంత్రసానులను మేలు చేసిండంట. నీకు మేలు కావాలా? దేవుడు చెప్పింది చెయ్యి, డిస్ట్రాయ్ చేయకు, లైఫ్ ఇయ్యి. అప్పుడు దేవుడు నీకు మేలు చేస్తాడు. దేవుడు ఎప్పుడు సైలెంట్గా కూర్చోడు. నువ్వు మంచిది చేస్తే అది రిటర్న్ మళ్ళీ నీకు ఎప్పుడో ఒక రోజు మళ్ళీ రిటర్న్ వస్తుంది. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఏమైంది? మిక్కిలి ఆ జనులు బ్లెస్ అయిపోయినరు. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. అయితే ఫరో హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించెను. నదిలో ప్రతి పురుషుడు, ప్రతి కుమారుడు, ప్రతి కొడుకును పారేయాలా. మనం ఏం చేస్తున్నాం? మనల్ని మనం తీసుకుపోయి మా అమ్మ నదిలో పాడేయలే, మంత్రసానులు నదిలో పాడేయలే, నేనే పోయి నదిలో పడిపోతా అని నువ్వే పడిపోతున్నావు. ఏ నదిలో పడుతున్నావు? కామపు నది, పాపపు నది, దుష్ట ఆలోచన నది, కోపము నది. ఆ నదిలో పడి జీవితము గుట్కాలు, సారాయి, డ్రగ్స్, సినిమాలు, యూట్యూబ్ నదిలో పడి, నిజమైన నదిలో ట్యాంక్మెండ్లా ఉప్పల్ చెరువులో కాదు పడడం. స్టార్టింగ్ నుంచి ప్లాన్ ఎవరి మీద ఉన్నది? బాయ్స్, జెంట్స్ మీదనే ఉన్నది. అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? ఇప్పుడు లేడీస్ ఎప్పుడన్నా చూసిర్రా? మాకు మీసాలు కావాలా అని మీసాలు పెట్టుకొని, ఇట్లా గడ్డం కావాలా అని గడ్డం పెంచుకుంటారా లేడీస్? మరి జెంట్సే ఎందుకు మేకప్ వేసుకొని, సేవింగ్ తీసేసి, జాకెట్లు వేసుకొని, లంగలు వేసుకొని? బాయ్స్ చేస్తున్నారా లేడీస్ చేస్తున్నారా? అంటే మీకు చెప్తలేను నేను. ఎక్కడ చూస్తున్నారు మీరు యూట్యూబ్లలో? ఎవరు లేడీస్ చేస్తున్నారా బాయ్స్ చేస్తున్నారా? ఎక్కడుంది అటాక్? మరి మనం ఎందుకు గ్రహిస్తలేం? చర్చిలో ఎంతమంది లేడీస్ వస్తారు చర్చికి, ఎంతమంది జెంట్స్ వస్తారు చర్చికి? ఓకే, ఎంతమంది లేడీస్ ముంగట ఉంటారు, జెంట్స్ ఎక్కడ ఉంటారు చర్చికి వస్తే కూడా? ఓకే, చర్చ్ లోపలికి వెనకలు వచ్చిర్రు. ఆ వెనకలకి వెళ్ళి పాస్టర్ని కలవడానికి ఎంతమంది లేడీస్ ముంగట్టుకు వస్తారు, ఎంతమంది జెంట్స్ ముంగట్టుకు వస్తారు? ఎవరి మీద అటాక్ ఉంది? ఎవరిని స్టార్టింగ్ నుంచి చంపేయాలని ఎవరిని చూస్తున్నాడు? కయ్యూను కాడ నుంచి ఏబుల్ని ఏం చేసిండు? చంపేసిండు. స్టార్టింగ్ ఫస్ట్ మర్డర్ బైబిల్లో. ఆత్మలో మర్డరు, అది ఆదాం అవ్వాది ఆత్మలో జరిగింది. కానీ నిజంగా మర్డర్ జరిగింది కొడుకు. సాతానుడు ఇద్దరిని చంపేయాలని ప్లాన్ చేసిండు. యూదా ఇస్కరియోతు ఎవరు? మొగోడే. ఆయన మీద అటాక్ వచ్చింది. పేతురు వదిలిపెట్టి, చల్ నాకు అవసరం లేదు. ఎవరి మీద అటాక్ వచ్చింది? మరియా మగ్దలిని ఏడుంది? బొందలగడ్డల పోయి కూర్చుంది. ప్రభువా ప్రభువా అని. దేవుడు ఎవరికి కనిపించిండు? ఆడామెకి కనిపించిండు, ఎలిజబెత్కి కనిపించిండు, మగ్దలీన్, మరియా, మార్తా వాళ్ళకి కనిపించిండు. మొగోళ్ళు ఎక్కడున్నారు? రాళ్ళు తీసుకొని రెడీగా ఉన్నారు మొగోళ్ళు యేసు ప్రభుని చంపనీకే. ఎవరైనా ఆడవాళ్ళు రాళ్ళు పట్టుకొని ఉన్నారు అని ఉన్నదా ఎక్కడైనా బైబిల్లో? యేసు ప్రభుని చంపేయాలని ఎవరిని వాడుకుంటుండు వాడు? అది రికగ్నైజ్. ఇవాళ ఈ సంవత్సరం ఇయర్ ఆఫ్ రికగ్నిషన్. ఏం రికగ్నైజ్ చేయాలా? సాతానుడు నన్ను వాడుకుంటున్నాడు అని రికగ్నైజ్ చేయాలా. అప్పుడు రికగ్నైజ్ చేస్తే ఏమవుతుంది? నిన్ను నువ్వు యోవేలు 2:28 చూసుకోవాల్సి వస్తుంది. అది కావద్దు అని అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఆ అటాకు ఇంకా 2020 వరకు ఒక 10% ఉండే అటాక్. ఇప్పుడు 10% అటాక్ నుంచి 100% అటాకు జెంట్స్ మీద ఈ 4-5 సంవత్సరాలు అయిపోయింది. అందుకే ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చేసిండు? ఇనాగ్రేషన్ స్పీచ్లా ఏం చెప్తారు? థ్యాంక్ యూ, నన్ను అందరూ ఎన్నుకున్నారు, మీకు అందరికీ గాడ్ బ్లెస్ యూ, నాకు చాలా సంతోషం, మీరు అంతా కష్టపడ్డారు, అంత చేసిండ్రు అని చెప్తారు ఇనాగ్రేషన్ అప్పుడు. నేను మంచిగా పరిపాలిస్తా, నేను మంచిగా మీకు న్యాయం చేస్తా అని నార్మల్గా ఇనాగ్రేషన్లో చెప్తారు. ఇక్కడ ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చేసిండు? ఏం స్పీచ్ ఇస్తుండు ఇనాగ్రేషన్లా?
యేసు ప్రభు ఒక్కడే దేవుడు అన్నాడు. ఈ దేశం యేసు ప్రభు పునాదుల మీద కట్టబడ్డది. నేను యేసు ప్రభుని ఈ దేశంలో మళ్ళీ ఎస్టాబ్లిష్ చేస్తా, మళ్ళీ స్థాపిస్తా. ఈ దేశంలో మొగోళ్ళు ఆడోళ్ళే ఉండాలా, వేరేళ్ళు ఉండదు. ఇనాగ్రేషన్ స్పీచా అంటే ఆ దేశంలో ఏమవుతుంది? మొగోళ్ళు ఆడోళ్ళు ఇంకా ఎవరెవరో ఉన్నారు. ఇక నుండి అసలు అమెరికాలో ఒక బైబిల్ సబ్జెక్ట్ ఉంటుండే స్కూళ్ళల్లో. బైబిల్ ప్రతిరోజు ఒక బైబిల్ ప్రతి స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్స్లలో, ప్రైవేట్ స్కూల్స్లలో ఏం చేసిరు దాన్ని 10-15 సంవత్సరాల ముందు బైబిల్ ఉండొద్దు స్కూళ్ళలో అని తీసిపడేసారు. దేవుని గురించి ఎవడన్నా మాట్లాడితే జైల్లో పెట్టేస్తామన్నారు. చట్టం చేసిండ్రు. టీచర్లు ఎవరన్నా బైబిల్ కనిపించింది మీ దగ్గర అంటే జైలు. టీచర్ ఎవరన్నా యేసు ప్రభు అని మాట తీస్తే జైలు. ఎవరన్నా పరలోక ప్రార్థన చేస్తే జైలు. బైబిల్ వర్సు చదివితే జైలు అని మస్తు మందిని వేసేసారు జైల్లో. అమెరికాలో 15-20 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఏమైపోయింది? బైబిల్ వద్దు, గన్స్ వచ్చినాయి స్కూళ్ళల్లో. విన్నారా మీరు స్కూళ్ళల్లో షూటింగ్ జరిగిందని? ఎప్పుడైనా విన్నారా? 15 సంవత్సరాలలో అమెరికా స్కూల్లో గన్లు తెచ్చి ఆడు పొద్దుగల బ్యాగ్లో తెస్తాడు, పట్ట 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 పట్టని 30 మంది కలిపిస్తాను చూస్తాడు. ఇవన్నీ ఉన్నాయి వీడియోలో. ఏమైంది? ఎందుకు వచ్చింది గన్ను? బైబిల్ పోతే ఇవన్నీ అవుతాయి. అటాక్ ఎవరి మీద ఉంది? మీరు గ్రహించాలా. మిమ్మల్ని స్టార్టింగ్ నుంచి చంపేయాలా, 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 నదిలో వేసేయాలా, సముద్రంలో వేసేయాలా, కోసి చంపేసేయాలా, అమ్మేసేయాలా అనే ప్లాన్ జరుగుతూ ఉంది. చదవమ్మా నెక్స్ట్. ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించను. నెక్స్ట్ చాప్టర్. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని. ఇప్పుడు మగపిల్లలను చంపేయాలని ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వస్తే ఏమైతుంది? ఇక్కడ ఒక పాస్టర్, లేవి అంటే దేవుని సేవకుడు, లేవి కుటుంబంలో ఒక వ్యక్తి స్త్రీ పెళ్లి చేసుకొని ఒక కుమారుడు పుట్టిండు. వాడు సుందరుడై యుండుట చూసి 3 నెలలు వానిని దాచెను. అబ్బా, ఇంత బ్యూటిఫుల్ పిల్లోడు ఉన్నాడు మన దేవుడు. గర్భఫలము దేవుని ఆశీర్వాదం కదా మనము అని దాచి పెట్టేసారు. రోజు ఎట్లా దాచిపెడతారు? పిల్లలను దాచిపెడతారు. ఎవరు పిల్లలకు ఆకలి అయితే అవసరాడు, ఆకలి కాగానే పక్కోడు ఏం చేశాడు? అరే పిల్లల శబ్దం వస్తుందిరా, ఏడు వస్తుందిరా అని అనుకుంటారా లేదా? ఈడ దాచిపెట్టిరేమో, అండర్ గ్రౌండ్ చేసి దాచిపెట్టిరా, మరి ఏం తెలియదు, శబ్దం రాకుండా. నెక్స్ట్ వర్స్. తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగట మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాణిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా. పాపం కదా, పిల్లోడు పెట్టిండు, బ్యూటిఫుల్ ఉన్నాడు, అందంగా ఉన్నాడు. 3 months అయిపోయింది. ఇప్పుడు వీడిని దాచిపెట్టలేను, బాగా ఏడుస్తున్నాడు, టక బయటికి పోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. అంత బ్యూటిఫుల్గా ఉన్నాడు. ఏం చేయాలా అని అమ్మకి ఇష్టం లేదు, ఏడుస్తుంది అమ్మ. నా కొడుకుని ఏం చేయాలా? అందరు రోజు వచ్చి శబ్దం వస్తుంది, ఎడికెలు వస్తుంది అని మొక్క మూసేస్తున్నా, శబ్దం రాకుండా గట్టిగా మూసేస్తుంటే ఎడికెలు వస్తుంది అని 3 నెలలు కాపాడి ఏం చేయాలో అర్థం కాకుండా, ప్రభువా తండ్రి ఏం చేయాలి ప్రభువా, అందరు నదిలో వేసేస్తున్నారు, నేను కూడా నదిలో వేయలేను ప్రభువా, ఏదన్నా దారి చూపెట్టు ప్రభువా అని 3 నెలలు అమ్మ ప్రార్థన చేస్తుంది, అక్క ప్రార్థన చేస్తుంది, డాడీ ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేయాలా అని. పాపం మమ్మీ, అక్క, మమ్మీ వద్దు మమ్మీ, తమ్ముడు మంచిగా ఉన్నాడు మమ్మీ, ఏం చేయాలా మరి? ఎట్లా? మన తమ్ముడినే కాదు, ఇప్పుడు
నిన్ను కూడా చంపేస్తారు. ఎందుకంటే మనము చెప్పలే కొడుకు పుట్టిండని. నన్ను చంపేస్తారు, మీ డాడీని చంపేస్తారు, మన వంశంలో అందరూ, మీకు అంతా తెలుసు కదా, నువ్వు అత్త కదా, నువ్వు చిన్న అయినావు కదా, మీరందరూ ఉన్నారు కదా, అందరిని చంపేస్తారు, ఏం చేయాలా అర్థమైతలేదు అని. ఎవరన్నా అట్లా చంపేస్తారా మీ తమ్ముని తీసుకుపోయి? అసలు బుద్ధి రాదు కదా. ఎట్లా చేయాలా ప్రభువా, నదిలేసేయాలా అని అంటే, ప్రభువా ఏం చేయాలా ప్రభువా అంటే, దేవుడు స్వరం వినపడలే, దేవుని ప్రేరేపణ రాలే. దేవుడు మాట్లాడితే మనకు శాంతి, షలోమ్ ఉంటుంది. శాంతి లేదు. ఎట్లా చంపేస్తా, నాకు ఎట్లా చేయాలా అర్థమైతే లేదు ప్రభువా. ఎందుకు ఇచ్చినావు నా కొడుకును? నీకు తెలుసు కదా ప్రభువా చంపేస్తారని. ఎందుకు ఇచ్చినావు? ఇచ్చి 3 నెలలు ఎంత ముద్దుగా, అసలు వాడిని ఇడిచిపెట్టి నేను ఉండలేకపోతున్నా ప్రభువా. ఇప్పుడు వాడు ఏడుస్తున్నాడు, గట్టిగా అరుస్తున్నాడు. పుట్టినప్పుడు అంటే చిన్న సౌండ్ వచ్చింది, ఇప్పుడు 3 నెలలు అయిపోయింది, పెద్దగా అరుస్తున్నాడు. ఏం చేయాలి ప్రభువా నేను? రాజేమో నదిలేసేయండి అని అన్నాడు. ప్రభువా నాకు బుద్ధి వస్తలేదు ప్రభువా, నువ్వు ఏమన్నా చెయ్యి, నేను మాత్రం మనకు గంప చేస్తా, నేనైతే నేను నీకు వదిలేస్తున్న ప్రభువా. గంప మొత్తం గింబర్ పూసి దాంట్లో నీళ్లు రాకుండా మంచిగా ప్లాస్టిక్ అవి ఇవంతా ఏమున్నదో అదంతా చేసి, నేను ఏమంటారు మళ్ళీ చదువు, జమ్ము పెట్టే తీసుకొని దానికి జిగట మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాణిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా, నేను పెట్టెని చేస్తా ప్రభా, పెట్టెని చేసి కొడుకును నేను దాంట్లో పెట్టిగా చూడ ప్రభా, నువ్వేం చేస్తావో నువ్వు చెయ్యి. నాకు అసలు నా కొడుకు చచ్చిపోతే నేను చూడలేను ప్రభా, నేను ఏం చేయాలి నాకు అర్థమైతే లేదు, మీరు ఏమన్నా చెయ్యండి అండి, పోండి, నాకు చెప్పకండి, ఈ పాపం నేను చేయలేను అని పాపం ఆ కొడుకుని నదిలా అలక్క. నెక్స్ట్, వానికేమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. మెల్లగా నా తమ్ముడు వెళ్ళిపోతున్నాడు అని అక్క చూస్తూ ఉంది. మెల్లమెల్లగా ఆ చిన్న అలలు ఇట్లా వస్తున్నాయి. చిన్న అలలతోని కొడుకు పాపం బుట్టిలా మెల్లమెల్లగా పోతూ ఉన్నాడు. అక్క చూస్తుంది, దూరంకి వెళ్ళి చూస్తుంది, పెద్ద అలలు వస్తాయా, బుట్టి ఇట్లా అయిపోతుందా, తమ్ముడు ఇట్లా చేస్తాడు కదా, ఏమవుతుందా అని అక్క భయపడతా ఉంది. మమ్మీ లేదు. అక్క మెల్లగా పోయి చూస్తూ ఉంది. చూసి తర్వాత అక్క దూరముగా నిలిచి ఉండెను. ఫరో కుమార్తె స్నానము చేయుటకు, ఫరో కుమార్తె ఉంది అక్కడ, పోనీయకు ప్రభువా బుట్టి అక్కడ పోవద్దు ప్రభువా, ఫరోనే చంపేయమంటున్నాడు, బుట్టి అక్కడనే పోతుంది ప్రభువా, తండ్రి ఏమన్నా చెయ్యి ప్రభువా అని అంటే బుట్టి అట్టే పోతుంది. ఫరో కుమార్తె, ఫరో బిడ్డ స్నానాలు చేసుకుంటారు వాళ్ళు సముద్రం అక్కడ అందరూ లేడీస్ అంతా. ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తె నొకతెను పంపి దాన్ని తెప్పించి ఫరో కుమార్తె కంట్లో పడ్డది. ఫరో కుమార్తె పంచి, అరే ఏంది అదేమో డబ్బా పెట్టేలాగున్నది, ఏమో ఇట్లా కదులుతుంది పెట్టే, ఏమో ఉన్నట్టుంది దాంట్లో, పోండి అని పనులను పంపిస్తే పనులు చూసి దాన్ని తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా, పాపం ఏడుస్తున్నాడు. మమ్మీ లేదు, అక్క లేదు, డాడీ లేదు, ఆకలి అవుతుంది, పొద్దుగా ఎండల మొత్తం మండుతుంది, ఏదో ఇట్లా ఊగుతుంది, ఏడుస్తున్నాడు. ఏం చేయాలా అని చెప్పి పెట్టె తెరిచి చూడగానే బాబు దాంట్లో ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి చంపేయాలి కదా, ఫరో కుమార్తె కదా. ఇక్కడ ఫరో కుమార్తె చూసి కనికరించిందంట. ఇదేంది స్టోరీ డిఫరెంట్ ఉన్నది. కనికరించి వీడు హెబ్రీయుల పిల్లలను ఒకడనెను. ఏంటి, బ్రూ పిల్లలలో మగ పిల్లవాడిలలో వీడొక్కడు పెట్టలేసి నదిలా చంపకుండా డబలేసి పెట్టి అది చూసినా మన దగ్గరికి వచ్చింది. కానీ దేవుడు చూడు ఎట్లా చేస్తాడు. అప్పుడు వాని అక్క
ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి చూస్తుంది. ఫరో కుమార్తె మొత్తం ఇట్లా తీసి ప్రభు ప్రభు వద్దు ప్రభు మా తమ్ముడు చచ్చిపోతుడు వద్దు బాబు అని అనుకుంటుంది. తీసుకొని ఎంత మంచి కొడుకున్నాడు అనగానే స్మైల్ ఫరో కుమార్తె చూసి బ్యూటిఫుల్ బేబీ ఎంత బాగున్నాడు అనగానే నవ్వుతుంది, ముద్దు పెట్టుకుంటుంది అని చెప్పేసి ఇక యాక్టింగ్. ఎవరు? మోషే అక్క యాక్టింగ్ చేస్తుంది. ఏదో స్విమ్మింగ్ చేసుకుంటూ ఇట్లా చేసుకుంటా వచ్చింది. చూసి కొడుకు బిడ్డ దొరికిందా మీకు? అవునా, అరే మంచిగా ఉన్నాడు కదా, ఆంటీ బాగున్నాడు ఆంటీ అని యాక్టింగ్ చేస్తుంది. చేసి ఏం చెప్తున్నది యాక్టింగ్ చేస్తూ? ఫరో కుమార్తెతో, ఫరో కుమార్తె ఆంటీ నీ కొరకు ఈ పిల్లోడు ఏడుస్తుండు కదా, పాపం ఏడుస్తుండు, పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దానిని పిలుచుకొని వత్తునా అనెను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి, ఏమైంది ఆంటీ నేను స్విమ్మింగ్ చేసుకుంటా మిమ్మల్ని చూసిన ఆంటీ చూస్తూ ఉంటే మీరు ఈ పాపను ఎత్తుకొని బాబుని ఎత్తుకొని ఇంత మంచిగా ఉందని మీరు చూడంగానే ఆంటీ ఒకళ్ళు ఉన్నారు ఆంటీ ఆడ ఒక లేడీ వాళ్ళు ఉన్నారు, ఈ బాబు ఏడుస్తుండు కదా, బాబుకి పాలు కావాలంటే అందుకే ఏడుస్తుండి బాబు, మీలో ఎవరైనా పాలు ఇచ్చేటోళ్ళు ఉన్నారా? ఎవరు లేరు. ఆంటీ నాకు ఒకళ్ళు తెలుసు, ఒకరు కాదు మస్తు మంది తెలుసు, మా ఊర్లో ఆ బాబుకి పాలు ఇయ్యాలంటే. ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను. ఎవరిని పిలిచింది? ప్రభువా నా కొడుకు చచ్చిపోతున్నాడు ప్రభా, ఇవాళ ప్రభా నాకు ఎందుకు ఇచ్చినావు ప్రభా అని అమ్మ ప్రార్థన చేస్తుంది రూమ్లా. మమ్మీ ప్రేయర్ చేస్తుంది రూమ్లో. నా కొడుకు ఎక్కడ వెళ్ళిపోయిండో, 3 నెలలు నన్ను ఇంత గారాబంగా నన్ను నా ఒడిలో ఉండి ఎంత రాత్రి ఆడుకుంటుండే, పొద్దుగాల ఆడుకుంటుండే, నన్ను చూసి ఇట్లా నవ్వుతుండే ప్రభు, నన్ను ఎందుకు ఇచ్చినావు, నువ్వు ఎందుకు చంపేసినావు అని, ఎందుకు ఇట్లా అయింది ప్రభు అని ఏడుస్తా ఉంటే అక్క పోయి నాకు ఒకళ్ళు తెలుసు తీసుకురావాలా నేను అనగానే ఫరో కుమార్తె దేవుడు ఆమె మనసు మార్చి ఎంత మంచి బొద్దు బిడ్డనా, ఎంత బాగున్నాడు బాబు, ఏడుస్తూ తొందరగా పో అని చెప్పేసి ఈ అక్క యాక్టింగ్ అక్క ఇప్పుడే వస్తా స్విమ్మింగ్ అని చెప్పి ఉడు స్విమ్మింగ్ లేదేం లేదు పోయింది. ఉరికిపోయి మమ్మీ ఏడవకు దేవుడు నీ ప్రార్థన విన్నాడు మమ్మీ, ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా అని మీరు పాడతారు కదా, ఈ ప్రార్థన శక్తి మమ్మీ దేవుడు విన్నాడు. మమ్మీ నీకు యాక్టింగ్ వస్తుందా? ఏమైనా ప్రేయర్ చేసుకుంటుంటే ఇంత భారంతో ఉంటే యాక్టింగ్ వస్తుందా అన్న, నేను కొడతా నీ యాక్టింగ్ ఇట్లా పోతుంది అంటే మమ్మీ యాక్టింగ్ చేయాలి మమ్మీ, కొన్ని సార్లు యాక్టింగ్ నేర్చుకో మమ్మీ. డాడీ అరే ఆమె చెప్పేది వినే, నాకు వచ్చి చెప్పింది, నువ్వు ఏడుస్తుంటే నాకు వచ్చి చెప్పింది విను, ఏమైంది చూడు, నువ్వు ఏడుస్తున్నావు, దేవుడు ఏమన్నా చూపిస్తాడు, దేవుడు ఏమన్నా చేస్తాడు రే, నువ్వు ఊకో, నువ్వు దేవుడు ఎట్లనైనా కాపాడుతాడే అని నేను చెప్తా ఉన్నా కదా. ఉత్తుత్తిగా చెప్పినా నువ్వు ఏడవకుండా బంద్ అవుతావేమో అని దేవుడు నీ ప్రార్థన విన్నాడు. చూడు నీ బిడ్డ, ఆమె తిట్టకు, నువ్వు కూర్చో విను ఆమె ఏం చెప్తుంది. మమ్మీ నువ్వు తమ్ముల్ని ఏమన్నా చేసుకొని పొర్రి అని కోపంతో చెప్పినావు కదా, డాడీ వాళ్ళు ఆన్కుళ్ళు వీళ్ళు పక్కులు వీళ్ళు వచ్చి వాడిని అట్లా వేసి ప్రభా తండ్రి యేసు నామంలోని అద్భుత దేవుని కుమారులు దేవుని దేవదూతలు కాపాడి ప్రభా నువ్వు గర్భము ఇచ్చిన ఫలము నువ్వు ప్రభా, మేము చంపం ప్రభా, నువ్వు ఈ కొడుకుని ప్రభా కాపాడు ప్రభా అని కళ్ళు మూసుకొని ఇట్లా అనేసి వదిలేస్తే మమ్మీ నేను దూరంకి వెళ్ళి చూసిన మమ్మీ, అంకుల్ వదిలేసి అంకుల్ కూడా ఏడ్చిండు మమ్మీ, బాగా ఏడ్చిండు మమ్మీ. ఏడుస్తే నేను దూరంకి వెళ్ళి మెల్లమెల్లగా ఇట్లా నడుచుకుంటా పోతా ఉంటే ఇట్లా అని పడిపోతుంది అనుకున్నా మమ్మీ. సడన్గా అక్కడ అలాంటి వాళ్ళు కనిపించగానే చచ్చిపోయిండ్రా, ఖతం అయిపోయిండ్రా, దేవుడు మనల్ని నాశనం చేసేసిండ్రా, ఫరో కుమార్తె కాడికే తీసుకుపోతున్నాడు అని అనుకున్నా మమ్మీ.
నాకు చాలా భయం అయిపోయింది మమ్మీ, చంపేస్తుందేమో, తీసుకుపోయి ఫరో దగ్గర తీసుకొని వెళ్ళిపోతుందేమో అనుకున్నా మమ్మీ. కానీ ఆడ చూడంగానే అందరు డ్యాన్స్ ఆడుతున్నారు మమ్మీ, వాళ్ళ పనులు అందరు డ్యాన్స్ ఆడుతున్నారు. ఫరో కుమార్తె తీసుకొని ఆమె కూడా మంచిగా ఇట్లా ఇట్లా అంటుంది మమ్మీ. తమ్ముడు అస్సలు వింటలేడు మమ్మీ, ఫుల్ ఏడుస్తున్నాడు. ఆ ఫరో కుమార్తెని ఎంటుకలని ఇట్టున్నాయి, ఆమె ఎంత ఇట్లున్నది అంతా చూసి ఫుల్ ఇంకా ఏడుస్తుడు మమ్మీ, నువ్వు కనిపిస్తలేవని. నేనేం చేసిన, నేను యాక్టింగ్ చేసి స్విమ్మింగ్ చేసి ఆంటీ ఆంటీ ఏంటి ఆంటీ ఏడుస్తుండు అని చెప్పి అంటే ఆంటీకి ఐడియా ఇచ్చిన మమ్మీ. నేను నీ పేరు చెప్పలే, నేను కూడా చెప్పలే. తమ్మునికి ఎట్లనో తెలియదు కదా, మనం మాట్లాడలేదు కదా, 3 నెలలు కదా, తమ్మునికి ఎట్లనో తెలియదు. సో నేను ఇట్లా ఇట్లా చెప్పిన మమ్మీ. చెప్పగానే దేవుడు ఛాన్స్ ఇచ్చింది మమ్మీ. నేను ఒకళ్ళు ఉన్నారు తెలుసు అని చెప్పినా, వాళ్ళని తీసుకురావాలా అంటే వాళ్ళు ఎస్ తొందరగా తీసుకురా అని నన్ను పంపించారు మమ్మీ. నేను వచ్చిన ఐడికి అంటే నన్ను చంపేస్తారు, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. లేదు మమ్మీ, పాప మంచిది మమ్మీ, తమ్ముడిని చూసి బాగా ఎత్తుకొని మంచిగా నవ్వుతుంది మమ్మీ, మనం తొందరగా పోవాలా. తమ్ముడు 2 hours అయిపోయింది మమ్మీ, పాలు తాగలేం మమ్మీ, తమ్ముడు బాగా ఏడుస్తుంది మమ్మీ, అస్సలు ఆగుతలేడు మమ్మీ. అట్లా అని చెప్పి టగా 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 తయారయ్యి ఇక మమ్మీ రెడీగా పోయింది. అక్కడికి పోగానే ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను అక్క ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను ఈ బిడ్డను చూసుకుంటావా, నేను రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ ఈ కొడుకుని పాలు తాగిపియనికి కొంచెం ఏం అనుకోకు, నీ కొడుకు కాదు నీది కాదు, కానీ నేను పైసలు ఇస్తా, నువ్వు పాలిచ్చి పెంచు, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పు. ఏమిసాట సైతాన్ గడు ఏం ప్లాన్ చేసిండు, అలా అయ్య ఏం చేసిండు, చంపేయాలని ప్లాన్ చేసిండు. దేవుడు ఏం చేసిండు, అలా అయ్య బిడ్డనే వాడుకుంటున్నాడు. ఇక్కడ శత్రువునే వాడుకుంటున్నాడు. వాడుకొని అక్కడ పాలు ఫ్రీగా కాదు, పైసలు ఇస్తా, కిత్నావనా తుమ్కు బోలో, పైసా కిత్నావనా, పెంచు నా కొడుకుని కుమారుణ్ణి. ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత పెద్దవాడు పాలిచ్చేసిండు. ఇగో పాలిచ్చేసి అమ్మా ఇగో నీకు జీతం అయిపోయింది కదా, 3 సంవత్సరాలు పాలిచ్చినావు, అసలు 9 నెలలే మస్తు అయిపోయింది పాలు ఇవ్వడము. వాడు ఏమో నువ్వు లేకపోతే ఏడుస్తున్నాడు. 3 years ఇచ్చినావు, 3 years తర్వాత కూడా వాడు ఏడుస్తున్నాడు, నాకు ఆమె కావాలా అని ఏడుస్తున్నాడు, నువ్వే తినిపియాలంట అని. పాపం ఆమె నువ్వు గీనే ఉండి బిడ్డ, నీకు నెల జీతం ఇస్తా, ఈ పోరని చూసుకోవాడు, నా మాట వింటలేడు, నువ్వు అంటే ఏడుస్తున్నాడు, నేను చిన్నప్పటి నుంచి పెంచుకున్నా వాడిని, నువ్వు ఇక్కడే ఉండు, నీకు పైసలు కూడా ఇస్తా అని మోసే వాడు చిన్న ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత పెద్దవాడు అయిపోయిన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతను తీసుకొని వచ్చెను. అమ్మా రాజకుమారి, ఇగో కొడుకు పెద్దగా అయిపోయిండు, తీసుకొని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయను. అతడు అసలు మమ్మీ ఎవరు, ఆల్రెడీ మమ్మీ ఉన్నది ఆడ, కానీ రాణి ఫరో కుమార్తెకి ఏమైండు, కుమారుడాయను. సాతాను ఏం చేసిండు, నీ మీద ఏం ప్లాన్ చేస్తుండు, నదిలేసే రా బాయ్స్ని అందరినీ, మగపోరలందరినీ చంపేయండి రా అని సాతాను ప్లాన్ వేస్తే, దేవుడు ప్లాన్ నిన్ను తీసుకొని కాపాడి ఆ శత్రువే నీకు పెంచి పెద్దగా చేసి ఇగో నీ కుమారుడు. అతడు ఆమెకు కుమారుడాయను. ఆమె నీటిలో నుండి ఇతని తీసి తినని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టెను. పెద్దగా అయిపోయినాక పేరు పెట్టిరంట ఆయన, కొడుకు పెట్టిండు, పెద్దగా అయిపోయినాక నీటి నుండి ఈ కుమారుణ్ణి రక్షించిన, చంపేయలే. ఈ కుమారుడు పేరు మోషే. ఎవరు, ఏమైంది పెద్దగా అయినాక, ఒక ప్రవక్తగా ఈరోజు మోషేని ప్రాఫెట్ మోసెస్ అని అంటారు. హల్లెలూయా. ఆ దినములలో మోషే పెద్దవాడై చాలు అంతే. ఏం చేద్దాం మనం,
జెంట్స్, మాస్టర్స్, మిస్టర్స్, బాయ్స్, టార్గెట్. మీరందరు టార్గెట్లు. సాతానుడు ఇట్లా పెట్టిండు మీ మీద. నువ్వే నీతో ఆడుకోవాలని చెప్పి టార్గెట్ ఇక్కడ పెట్టిండు. నువ్వు టార్గెట్ అవుతావా, వాణ్ణి టార్గెట్ చేస్తావా, నీ మీద డిపెండ్ అయి ఉంది. వాణ్ణి టార్గెట్ చేస్తావా అని అంటే ఈ రోజు నుంచి నువ్వు టంగ్స్ ప్రేయర్, బైబిల్, వర్షిప్, గ్లోరీ, ఫైర్, అనాయింటింగ్లో ఉంటే ఆ టార్గెట్ వాడైపోతాడు. లేదు అంటే వాడు నిన్ను నదిలో వేసేస్తాడు, చంపేస్తాడు. చాలా దేవుడు మిమ్మల్ని కాపాడాలని అనుకుంటున్నాడు. సాతానుడు మీ మీద ప్రయోగం చేయకుండా ఎవరు ఎన్నుకోవాలా? మోషే పెద్దవాడయ్యి ప్రవక్త అయ్యిండు.